బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా నిరసనలు తీవ్రమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హాజరైనట్లు సమాచారం అందుతోంది. సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ నిర్వహించాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తీర్ణులైన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోరితే గత విధానమే పాటించాలని సూచించినట్టు సమాచారం. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను జనార్దన్ రెడ్డికి అప్పగించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాన్ని ఖరారు చేయాలని కేసీఆర్ సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకర సంఘటనలని కేసీఆర్ వాపోయినట్లు తెలుస్తోంది. ఇక సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ జగదీశ్వర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇక ప్రగతి భవన్ వద్ద నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. జరిగిన అవకతవకలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ప్రగతి భవన్లో ఇతర అధికారులతో పాటు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రెడ్డితో పాటు తదితర అధికారులు పాల్గొనడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు నడిచిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు అంశాలను కూడా చర్చించారు. అసలు మెయిన్గా ఎందుకు ఎక్కడ లోపం జరిగింది, ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ఇష్యూ ఎందుకు ఇలా జరిగింది, దానికి గల కారణాలు ఏంటి, అసలు ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఇంటర్ బోర్డు వైఫల్యమా అనే యాంగిల్లో కూడా సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మెయిన్గా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అశోక్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అసలు గ్లోబరీనాకు ఎందుకు అప్పచెప్పారు, గ్లోబరీనా ఎలాంటి పని చేసింది, అసలు గ్లోబరీనా నిజంగానే తప్పిదం ఉందా, టెక్నికల్ పరంగా ఎలాంటి తప్పు ఉంది అనే అంశాలు కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తం మీదంగా ప్రస్తుతం అయితే ఈ సమీక్ష ముగిసిందని చెప్పాలి. మెయిన్గా సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దాదాపు ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 9 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే దాదాపు అందులో 3 లక్షల మంది కూడా ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళీ ఉచితంగా రీకౌంటింగ్, అదేవిధంగా రీవాల్యుయేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు కాక ఎవరైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన విద్యార్థులు యథావిధిగా ఎలాంటి ఫీజులు ఉన్నాయో అలాంటి ఫీజులు కట్టి వారి సమస్యలు, వారి అనుమానాలు కూడా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీదంగా చూసుకున్నట్టయితే ఈ రోజు సమీక్ష ముగిసింది. సమీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ ఒకటే చెప్పారు, అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ 600 ఫీజు చెల్లించకుండా ఉచితంగా రీవాల్యుయేషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇతర అధికారులకు కూడా సూచించారు, ఎంత వీలైతే అంత త్వరగా ఈ రీవాల్యుయేషన్ కావచ్చు, సప్లిమెంటరీ కావచ్చు, పరీక్షా పత్రాలన్నీ కూడా దిద్దాలి. ఎందుకంటే ఈ మళ్ళీ వేరే ఇతర పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. అయితే నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, ఈ పరీక్షలు దగ్గరికి వస్తున్న తరుణంలో విద్యార్థుల విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా ఇవన్నీ ప్రాసెస్ త్వరగా చేయించాలని కూడా అధికారులను సూచించారు. ఇదంతా ప్రాసెస్ అంటే ఈ అడ్వాన్స్లు ఆన్లైన్లో అప్లై చేయడం, ఈ ఎగ్జామ్ కౌంటింగ్, ఈ ఎగ్జామ్ దిద్దడం, పేపర్ కరెక్షన్ చేయడం, వాటివన్నిటికీ కూడా విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మెయిన్గా దాదాపు 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారని కూడా కొద్దిగా బాధ వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా రీసెంట్గా మనం చూసాము. అయితే ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 17 నుండి 18 మంది పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారనే బాధతో చనిపోవడం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ఇదే అంశం పైన కూడా బాధ వ్యక్తం చేశారు. అయితే ఎవరైతే చనిపోయారో ఆ విద్యార్థులు చనిపోవడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్పాడు. అయితే విద్యార్థుల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అని, అలాంటి సమయంలో మళ్ళీ రీవాల్యుయేషన్ చేసుకోవాలి, తమకు పాస్ అయ్యాము అని స్పష్టంగా అంటే కాన్ఫిడెన్స్ ఉంటే, మేము తప్పకుండా పాస్ అవుతాము అనే కాన్ఫిడెన్స్ ఉంటే మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని కాలేజీని
వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, అక్కడ సంప్రదించాలి, తమ అనుమానాలు దిద్దుకోవాలి. అలా చేయకుండా విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరము, దురదృష్టకరం అని కూడా చెప్పారు. అయితే మొత్తం విధంగా చూసుకున్నట్టయితే సమీక్ష పూర్తయిపోయింది. ఆ విద్యార్థి కూడా ఒకటే చెప్తున్నారు, సీఎం కేసీఆర్ ఇన్ని చెప్తున్నాడు, అధికారిక ప్రకటన చేస్తారు, కానీ చనిపోయిన విద్యార్థుల ప్రాణాలను మళ్ళీ తీసుకొస్తాడా అని మాత్రం ప్రశ్నిస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈరోజు ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం ఫ్రీగా రీవాల్యుయేషన్ పెట్టిస్తామని ఒక అధికారిక ప్రకటన చేశారు. ఇది ప్రగతి భవన్